రాష్ట్రంలో పెద్ద రెడ్లు అంటే మొదటిగా గుర్తు వచ్చేది నెల్లూరు జిల్లా. అలాంటి జిల్లాలో మొదటి వరుసలో గుర్తొచ్చే కుటుంబంలో మేకపాటి కుటుంబం ఒకటి. అలాంటి కుటుంబం నుండి 1-4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అద్భుతంగా బాధ్యతలు చేపట్టి రికార్డుని నెలకొల్పిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. గత జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ అధిష్టానం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా అధిష్టానం పార్టీకి దూరంగా పెట్టింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు పెద్ద రెడ్లైన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేసింది. అంతవరకు బాగానే ఉంది. తర్వాత కేవలం ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కేటాయించారు. అయితే ఎంతో ప్రజాబలం ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. టీడీపీ అధిష్టానం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వకున్నా గానీ ఆయన మరియు ఆయన సతీమణి మేకపాటి శాంతికుమారి తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో తీవ్రంగా కష్టపడ్డారు. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో అన్నదానాలు, ప్రత్యేక పూజల కోసం లక్షల్లో ఖర్చు చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకంగా ఉంటూ ప్రచార కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత స్పీడ్ పెంచింది. నిరంతరం పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేసింది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి శాంతికుమారి దంపతులు మాటలతో చెప్పలేని విధంగా కష్టపడ్డారు. వాళ్ల కష్టానికి తగ్గట్టే రాష్ట్రంలో ప్రభుత్వం రావటం, వాళ్ళు తీవ్రంగా కష్టపడ్డ నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీ విజయంతో గెలవటం చకచకా జరిగాయి. అంతవరకు బాగానే ఉంది. అయితే వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు పెద్దరెడ్లలో ఇద్దరు పదవులు పొందటంలోని సఫలీకృతం కాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం అధిష్టానం మొండి చేయి చూపించింది. ఇప్పటికీ కూడా టీడీపీ వారి పట్ల నిర్లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల ప్రకటించిన మొదటి విడత, రెండవ విడతలలో నామినేటెడ్ పోస్టుల్లో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అధిష్టానం ఇచ్చే గుర్తింపు ఏదేనా అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ సమయంలో ఇతర పార్టీల్లో నుంచి టీడీపీలోకి జంప్ అయిన చిన్న స్థాయి వాళ్లకు కూడా న్యాయం జరిగితే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని టీడీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం విశేషం. తమకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుని, యువనేత నారా లోకేష్ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని పలుమార్లు కలిసినప్పటికీ మేకపాటి దంపతులకు న్యాయం జరగలేదు. కూరలో కరివేపాకులాగా మేకపాటి దంపతులను వాడుకుని వదిలేశారని ఆయన అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ నాయకుడికి టీడీపీ అధిష్టానం ఇచ్చే గుర్తింపు ఏదేనా అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలలో అయినా ఒకటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కానీ ఆయన సతీమణి శాంతికుమారికి కానీ కేటాయించాలని మేకపాటి అభిమానులు కోరుతున్నారు. టీడీపీ పార్టీ విజయం కోసం రక్తం దారబోసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, శాంతికుమారికి న్యాయం జరగాలని జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.